చాలా హ్యాపీగా ఉంది. అది చూశారు కదా, నా రిజల్ట్ కూడా ఇదే. నేను కూడా ఇలాగే ఇందాక చాలా మంది రిజల్ట్ షేర్ చేశారు. అందరి రిజల్ట్ లాగే నా రిజల్ట్ కూడా, నాకు నా కోచ్ మంచిగా సపోర్ట్ చేశారు కాబట్టి ఇంత మంచి రిజల్ట్ నేను తీసుకోగలిగాను. నిజంగా బియాండ్ రిజల్ట్ ఈ కమ్యూనిటీ కానీ పరిచయం కాకుంటే నా లైఫ్ ఎలా ఉండేదో అసలు ఊహించుకుంటేనే కొంచెం భయంగా ఉంటుందన్నమాట. ఆ, అంటే నా బ్యాక్గ్రౌండ్ వేరే. నా డాక్యుమెంట్ రైటర్ బ్యాక్గ్రౌండ్ అనమాట. దట్ లీగల్ ఒపీనియన్స్ అలాగా, అది వేరే సెక్టర్ అనమాట. అక్కడ నాకు ఈ ఫుడ్ గురించి అవేర్నెస్ ఉండేది కదా. నా ఫుడ్ ఏంటంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు 4 టీలు 5 సమోసాలు అలాగ ఉండేదన్నమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత వీటి గురించి అవేర్నెస్ తీసుకొని బెస్ట్ నాలెడ్జ్ తీసుకున్న తర్వాత నేను కూడా ఎక్కువ పీపుల్కి హెల్ప్ చేస్తూ ఈ మంచి నాలెడ్జ్ తీసుకుని నేను కూడా వెల్నెస్ కోచ్గా మోర్ అండ్ మోర్ పీపుల్కి ఇప్పటికీ హెల్ప్ చేస్తున్నాను అనమాట. ఇది మ్, నా నా రిజల్ట్ అనమాట. ఇంత మంచి రిజల్ట్ తీసుకోవడానికి నాకు సపోర్ట్ చేస్తున్న నా కోచ్కి థ్యాంక్స్ టు గాడ్ అనమాట. థ్యాంక్స్ టు మై కోచ్ కూడా. అదేవిధంగా ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ అంటే ఈరోజు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట, క్రోమియం. ఇక్కడ చాలా మంది రిజల్ట్ షేర్ చేశారు. అవన్నీ వాళ్ళు పర్సనల్గా వాళ్ళు అనుభవించినవి మాత్రమే. ఎందుకంటే ఒక్కొక్క రిజల్ట్ ఒక్కొక్క విధంగా ఉంటుందన్నమాట. ఇది ఏంటంటే డయాగ్నోస్ చేయడానికో ట్రీట్ చేయడానికో క్యూర్ చేయడానికో కాదనమాట. ఇదేంటంటే ఏదో ఒక వైటమిన్ మినరల్ లోపాల వల్ల అనారోగ్యాలు వస్తాయి. వాటికి రిలేటెడ్గా మంచి కమ్యూనిటీతో అసోసియేట్ అయ్యి బెస్ట్ కోచ్ ద్వారా మనం కానీ ముందుకు వెళ్ళగలిగితే ద బెస్ట్ రిజల్ట్ మనం తీసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఆ, దాంతోపాటు ఇంకేంటంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, ఈ క్రోమియం గురించి మంచి ఇన్ఫర్మేషన్ మనం తీసుకుందాం మొట్టమొదట. కలిగి సార్, క్లియర్గానే ఉందిగా స్క్రీన్? ఓకే సార్, ఓకే. ఓకే క్లియర్ సార్. గా ఉంది. కొద్దిగా ఏదో సంథింగ్ ఒకటి మధ్యలో రైట్. ఇప్పుడు ఓకే సార్. అది ఎవరో కొంచెం ఇది చేస్తున్నారు సార్, దాన్ని కొంచెం. ఓకే డన్. అవునా? ఇప్పుడు క్లియర్గా సార్? క్లియర్ సార్, ఇప్పుడు క్లియర్. ఓకే ఓకే. థ్యాంక్ యూ సార్. క్రోమియం అంటే ఈరోజు టాపిక్ అనేది వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసే టాపిక్ అనమాట. అంటే ఆరోగ్యం, మన శరీరం మొత్తం మీద ఈ క్రోమియం అనేది లేకుంటే మన జీవక్రియలు సరిగా జరగవు. దట్టు ఏంటంటే మన ప్రాణం ఆయువు కూడా ఉండదన్నమాట. చాలా మందికి తెలియదు అనమాట. ఇది చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఈ క్రోమియంలో ఉంటుంది. ఇదేంటంటే ఇది ట్రేస్ మినరల్, చాలా వాల్యుబుల్ మినరల్, కీలక పాత్ర పోషిస్తుంది అనమాట మన బాడీ మొత్తం మీద. ఇది ఎక్కడ దొరుకుతుంది? ఎక్కువగా మిరియాలు, అది కూడా క్వాలిటీ మిరియాలు అనమాట. మిరియాలు ఎక్కువ దొరుకుతుంది, బ్రకోలీలో దొరుకుతుంది. ఇలాగా ఓట్ మీల్స్ ఉంటాయి కదా, వాటిలో టమోటాలు, ఆ లైకోపెన్ అనే పిగ్మెంట్ ఉంటుంది కదా, కలర్ పిగ్మెంటేషన్ అందులో దొరుకుతుంది అనమాట. మష్రూమ్స్ వీటిలో ఎక్కువగా దొరుకుతుంది. ఆ, ఇది ఏం చేస్తుందంటే, ఇది మన శరీరానికి ఎలా ఉపయోగపడుతుందంటే, టోటల్గా చెప్పాలంటే మనం తీసుకున్న మాంసకృతులు తీసుకుంటాం, కార్బోహైడ్రేట్స్ పిండి పదార్థాలు తీసుకుంటాం. అదేవిధంగా అవి రెండు తీసుకున్న తర్వాత అవి మనం తినిన తర్వాత మనం ఏదన్నా ఫుడ్ని రా మెటీరియల్ లాగా తిన్నప్పుడు అది చిన్న ప్రేగులకు అంటే స్మాల్ ఇంటెస్టైన్లోకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక సెక్యూరిటీ సిస్టమ్ ఉంటుంది. మన శరీర భాగాల్ని ఆరోగ్యంగా ఉంచేందుకు ఒక సిస్టమ్ అనేది వర్క్ చేస్తూ ఉంటుంది. ఆ సిస్టంలో దానికి నచ్చినట్టు ఏ భాగానికి ఎంత పంపిస్తే ఈ క్రోమియం అనేది అవయవాల పనితీరు బాగా మెరుగుపడుతుంది, మన ఆయుష్ బాగా పెరుగుతుంది, ఆ సిస్టంలోకి వెళ్ళి ఆ ప్రకారం సిగ్నిఫికేషన్స్ ద్వారా ప్రతి భాగానికి ఇది ఇస్తుంది అనమాట. ఇది చాలా తక్కువ మొత్తంలో కావాలి మనకి. మేబీ ఒక 30 mcg వరకే కావాలి, కానీ ఎక్కువ చాలా ముఖ్య పాత్ర పోషిస్తూ ఉంటుందన్నమాట. దట్టు ఏంటంటే మన బాడీలో ఇన్సులిన్ చాలా మందికి నవే డేస్లో ఇప్పుడు షుగర్ అనేది ఒక మహమ్మారి లాగా మారిపోయింది, ప్రపంచాన్ని బాగా ఇబ్బంది పెడుతుంది. ప్రతి ఒక్కరి ఇంట్లో కన్ఫామ్గా ఒక్కరైనా డయాబెటిక్ పేషెంట్ ఉంటున్నారు. దాన్ని నిరోధించాలంటే మొట్టమొదట మన ఆహారపు అలవాట్లు మారాలి. ఎడ్యుకేషన్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఈ ఎడ్యుకేషన్ లేకుంటే ఏమి నాలెడ్జ్ తీసుకోలేం. మనకి తెలియకుండా ఏదంటే అది చేస్తే ఇంకా మనం అనారోగ్యంలోకి వెళ్ళిపోతాం అనమాట. ఇక్కడ ఇంకొక వెరీ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, బరువు తగ్గడానికి కూడా మంచిగా ప్రొటెక్ట్ చేసేది, మన బాడీని కాపాడేది కూడా క్రోమియమే. క్రోమియం అనేది లేకుంటే ఏమవుతుందంటే, క్రోమియం ఏం చేస్తుందంటే మనం తీసుకున్న ఆహారంలో ఎక్కువ క్రొవ్వులు తీసుకున్నప్పుడు, అంటే యాసిడ్స్ రూపంలో కావచ్చు, కొవ్వు పదార్థాలు కావచ్చు, ఇవి తీసుకున్నప్పుడు క్రోమియం బాడీలో ఉండి ఏం చేస్తుందంటే బ్రేక్ డౌన్ చేస్తుంది అనమాట. వాటిని ముక్కలు ముక్కలుగా పీస్ అండ్ పార్సల్ లాగా చేసి స్టిమ్యులేట్ చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది, ఫ్యాటీ యాసిడ్స్ pH లెవెల్స్ కరెక్ట్ అయిన తర్వాత కొలెస్ట్రాల్ కంట్రోల్లోకి వస్తుంది. ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఆర్డర్ వైజింగ్ జరుగుతుంది అనమాట. ఆ సింథసైజ్ చేయడానికి అంటే ప్రేరణ కల్పిస్తుంది అనమాట. ఓకే. అదేవిధంగా దాంతోపాటు క్రోమియం ఇంకా ఏమేం చేస్తుందంటే బ్రెయిన్ ఫంక్షన్ పర్ఫెక్ట్గా ఉండడానికి, అంటే ఏజ్ రిలేటెడ్గా వయసు పెరిగే కొద్దీ చాలా రకాల మార్పులు చేర్పులు జరుగుతుంటాయి బ్రెయిన్లో. హైపోథాలమస్లో చాలా మార్పులు జరుగుతాయి, పిట్యూటరీ గ్లాండ్లో చాలా మార్పులు జరుగుతాయి, న్యూరాన్స్లో చాలా మార్పులు చేర్పులు జరుగుతుంటాయి అన్నమాట. అదేవిధంగా మనం తీసుకున్న ఆహారం ద్వారా గ్లూకోజ్ రిలీజ్ అవుతుంది కదా, అది కూడా ఓవర్ ల్యాప్ కాకూడదు, అలా అని చెప్పి తక్కువ కాకూడదు.
దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి. ఒకవేళ ఎక్సెస్ రిలీజ్ అయినా కూడా ఏంటి, గ్లూకోజ్ అనేది దాన్ని బ్రేక్ డౌన్ చేయడానికి కూడా ఇది క్రోమియం చాలా బాగా సపోర్ట్ చేస్తుంది అనమాట. అన్ఫార్చునేట్లీ ఒక్కోసారి ఇన్సులిన్ ఉత్పత్తి అధికంగా మరి టూ టూ మచ్గా రిలీజ్ అయిపోతుంది. ఎందుకంటే అనుకోకుండా మనకు తెలియకుండా ఒక క్రేవింగ్స్ ఎక్కువైనప్పుడు స్వీట్స్ ఓవర్గా తినివేస్తాం మనం. అదేవిధంగా ఎక్కువగా కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగేస్తాం. ఆ టైంలో మన బాడీలో మెటబాలిజం కరెక్ట్గా ఉన్నప్పుడు ఏం చేస్తుందంటే కొవ్వుని కొంతవరకు దాన్ని బ్రేక్ డౌన్ చేస్తుంది. ఇంకా దాని వల్ల కానప్పుడు ఏం చేస్తుందంటే ఆటోమేటిక్గా అది ఫ్యాట్గా డిపాజిట్ అయిపోయి ఒబేసిటీలోకి తీసుకెళ్ళిపోతుంది. ప్రతి ఒక్కరు ఇది బాగా అర్థం చేసుకుంటే ఇది సెషన్ అనేది బాగా హెల్ప్ అవుతుంది అనమాట. క్రోమియం ఏం చేస్తుంది, క్రొవ్వులను తగ్గించేదానికి ఇది సపోర్ట్ చేస్తుంది. కానీ ఒకానొక టైంలో ఎక్కువ కొవ్వులు తీసుకున్నప్పుడు అంటే ఇదేమైపోతుందంటే కంటి చూపులు, మన కంటికి గంతలు కట్టేస్తే ఎలా అయిపోతుందో టోటల్గా బాడీ లోపల ఏ యాక్టివిటీస్ చేయలేని స్థితిలోకి వెళ్ళి జీవక్రియలు ఆగిపోయేటట్టు చేస్తుంది. ఆ ప్రాసెస్లో వెయిట్ లాస్ అయిపోతారు, అంటే వెయిట్ గెయిన్ అయిపోతారు. దట్ ఇంకొక వెరీ ఇంపార్టెంట్ కాషన్ నోటీస్ ఏంటంటే బరువు పెరగాల్సిన వాళ్ళు కూడా బరువు తగ్గిపోతూ ఉంటారు చాలా మంది, ఈ క్రోమియం లేనందువల్ల. ఎందుకంటే మెటబాలిజం స్పీడప్ కాదు, విల్ల యాక్టివేషన్ కాదు. ఆ తర్వాత ఆ ఆ విల్లైలో ఉన్న చిన్న టర్కీ టవల్ ఉంటే ఎలాగుంటుందో చిన్న చిన్న బబుల్స్ ఉంటాయి కదా, అవి కంప్లీట్గా ఏమైపోతాయంటే ఒక చెట్టుకి పుప్పిడి రేణువులు, చెట్టు ఆకులు, మన పూలు ఫ్లవర్స్ ఎలా పూస్తాయో ఆ లోపలుండే ఆ ఆ ఆ మెత్తదనం ఉంటుంది, అది అది ఆరిపోతుంది, ఎండిపోతుంది. అది ఎండిపోయినప్పుడు ఏం జరుగుతుందంటే ఇంకా నెక్స్ట్ డేకి పూలు రావు అనమాట. పువ్వులు విచ్చుకోవు, రావు. సేమ్ మన బాడీలో కూడా నెక్స్ట్ డే యాక్టివిటీస్ కంప్లీట్గా డ్యామేజ్ అయిపోతాయి. ఇలాగా డే వైజ్ ఇలా జరిగినప్పుడు చాలా రకాల కాంప్లికేషన్స్ మన బాడీకి ఇబ్బంది పెడుతూ ఉంటాయి అన్నమాట. తర్వాత డయాబెటిక్ నివారించే దాంట్లో కూడా చాలా మేజర్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. ఏంటి, మన క్రోమియం. అంటే మనం తీసుకున్న ఆహారం శక్తిగా మారాలి కదా, అంటే శక్తిగా మారి గ్లూకోజ్ శక్తిగా ఆ, అంటే శక్తిని ఉత్పత్తి చేయడానికి గ్లూకోజ్ చాలా అవసరం మన బాడీకి. ఇది వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. అంటే తప్పనిసరిగా శక్తి ఆన్లైన్ మోడ్లో ఉండాలి, ఆన్ అయి ఉండాలి. ఇది కణాలు వాటి జీవక్రియను కొనసాగించడానికి, ప్రతి కణం యొక్క జీవక్రియ కొనసాగించడానికి, ఇన్సులిన్ అనేది రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించేదానికి శరీరం ఉపయోగించే హార్మోన్, అది మనకు తెలిసిందే కదా. అంటే ఇన్సులిన్ అనేది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించేదానికి శరీరం ఉపయోగించే హార్మోన్, అంటే యూస్ చేసే హార్మోన్. అంటే ఇదేం చేస్తుందంటే మన శరీరంలో మన ఆహారంలో క్రోమియం కానీ ఇవ్వలేదు అనుకోండి, ఈరోజు తీసుకున్న ఆహారంలో మన బాడీ క్రోమియం ఇవ్వలేదు అనుకోండి, కంప్లీట్గా పెద్ద పెద్ద మేజర్ ఆర్గాన్స్ నుంచి మైక్రో ఆర్గాన్స్ వరకు ఏ యాక్టివిటీ జరగకుండా చేసేస్తుంది అనమాట. మంచి మంచి యాక్టివిటీస్, క్వాలిటీ యాక్టివిటీస్ అన్నీ కూడా జరగకుండా చేసేస్తుంది. ఇలా చేసినప్పుడు ఏం జరుగుతుందంటే మనకు తెలియకుండా ఇన్సులిన్ ఓవర్గా రిలీజ్ అయిపోతుంది. అంటే మనం అంటే ట్యాప్ కట్టేసాము మన ఇంట్లో ట్యాప్, అయినా కూడా వాటర్ పడుతూ ఉంటుంది. అలాగా దానికి నచ్చినట్టు, అంటే అంటే ఎలా చెప్పాలంటే కంప్లీట్గా దాని యొక్క రూపాన్ని కోల్పోతుంది. కోల్పోయినప్పుడు అంటే ఎలాగంటే అలాగా రిలీజ్ అయినప్పుడు ఆటోమేటిక్గా వన్ డేలోనే బాడీలో ఓవర్గా డయాబెటిక్ అంటే ఇన్సులిన్ రిలీజ్ అయ్యి ఇన్సులిన్లోకి వెళ్ళిపోతారు. అంటే వాళ్ళు కూడా ఇన్సులిన్ తీసుకునే ఆ, స్థితికి వెళ్ళిపోతారు అనమాట. అంత డేంజర్ అనమాట క్రోమియం అనేది మన బాడీకి లేకుంటే. అదేవిధంగా ఇంకొకటి వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉండాలన్నా కూడా, ఎప్పుడు కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉండాలన్నా కూడా మన బాడీలో నిత్యం మనం తీసుకునే ఆహారంలో క్రోమియం మనం ఇవ్వాలి. అది కూడా క్రోమియం కన్నా ఒక పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఎంత తింటే ఎంతే మన బాడీ ఉపయోగించుకుంటుంది. అర్థం చేసుకోండి బాగా. ఎంత ఫుడ్ తీసుకోవాలి, ఆ క్రోమియం 30 mcg మన బాడీలోకి రావాలంటే, ఓకే, ఆ 30 mcg మొత్తం బాడీ మొత్తానికి బైఫర్కేషన్ చేసుకుంటుంది. విడివిడిగా దేనికి దేనికి ఎంతెంత కావాలనేది ఒక్కొక్క మేజర్ ఆర్గాన్కి ఒక పర్సంటేజ్, మైనర్ ఆర్గాన్స్కి ఒక పర్సంటేజ్, మైక్రో ఆర్గాన్కి ఒక పర్సంటేజ్, ఇలాగ తీసుకుంటూ వెళ్తుంది అనమాట. ఈ ప్రాసెస్లో మన శరీరంలో అన్ని చెడు కొలెస్ట్రాల్ కడుపు లైనింగ్ ఉంటుంది కదా, ఇది అనుకోండి, ఇది లైనింగ్ అంటారు. ఒక పేగ్ అనుకుంటా, ప్రతి రక్తనాళాలు ఉంటాయి, ఇది లైనింగ్. ఈ లైనింగ్ ఉంటుంది కదా, ఈ లైనింగ్ అనేది బ్యాడ్ కొలెస్ట్రాల్ గ్రహించేసి ఇక్కడ యాడ్ ఆన్ అయిపోతుంది. అంటే మనకి ఎలా చెప్పాలి, మన వంటింట్లో కిచెన్లో ఎక్కువగా ఆ, నల్లగా బ్లాక్గా చేరిపోతుంది కదా, అలాగా డే వైజ్ ఆ లైనింగ్ బాగా హార్డ్ అయిపోయి అక్కడ లోపల ఆ లైనింగ్ బ్యాక్ సైడ్ ఉన్న కణాలు డ్యామేజ్ అయిపోతాయి. లైనింగ్ బ్యాక్ సైడ్ ఉన్న కణాలు డ్యామేజ్ అయిపోతే ఆటోమేటిక్గా గుండెకి సంబంధించిన అనారోగ్యాలు, ఆర్థరైటిస్ అంటే రక్తనాళాలు, ధమనులు, సిరలు కంప్లీట్గా వాటి ప్రవాహం, ఆ ఫ్లోని మిస్ అయిపోతాయి అనమాట. బ్లడ్ వెజిల్స్ వాటి యొక్క రూపాన్ని కానీ అది ఫంక్షన్ కానీ కోల్పోతాయి. ఓకేనా. ఇలా జరగకుండా దీర్ఘకాలిక అనారోగ్యాలకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. క్రోమియం అనేది ఎంత వాల్యుబుల్ మినరల్ అంటే అంత మంచిగా మన హెల్ప్ చేస్తుంది అనమాట. చెడు కొలెస్ట్రాల్ని ఆర్డర్లో ఉంచి
చెడు కొలెస్ట్రాల్ ఎక్కువ కాకుండా యూరినేషన్ ఆర్ మోషన్ ఆర్ స్వెట్ రూపంలో బయటికి పంపించేసి తర్వాత నెక్స్ట్ మనం తీసుకున్న ఫుడ్ ద్వారా వచ్చేదాన్ని గ్రహించి మన శరీర భాగాలకి పంపించి జీవక్రియలు బాగా జరిగేటట్టు ప్రాపర్గా ఫ్లో జరిగేటట్టు చేస్తుంది అనమాట. ఓకే. అదేవిధంగా కొలెస్ట్రాల్ స్పైక్స్ బాధపడుతున్న ఆ, వాళ్ళని కూడా ఇది కంట్రోల్ చేసుకోవచ్చు. చాలా మంది మీద 42 రోజుల పాటు ఒక ఆ, అంటే ఒక అధ్యయనంలో తేలింది ఏంటంటే ఈ క్రోమియం సప్లిమెంట్స్ అది కూడా ఆర్టిఫిషియల్ కాదు, హార్ట్ఫుల్ క్రోమియం అంటే మీన్స్ నేచర్ బేస్డ్ క్రోమియం కావాలి. క్రోమియం చాలా రకాలు ఉన్నాయి. లైక్ మీరు గమనించండి, శారీ షాపులు ఉంటాయి కదా, చాలా మంది టెక్స్టైల్ బిజినెస్ చేస్తుంటారు. అది అది అక్కడ క్రోమియం ఉంటుంది. అది హార్మ్ఫుల్ క్రోమియం. అది రెస్పిరేటరీ కాంప్లికేషన్ చేస్తుంది, ఊపిరితిత్తులను డ్యామేజ్ చేస్తుంది. గమనించండి, ఎక్కువగా మన ప్రొవిజన్ షాప్లో ఉన్న వాళ్ళకి కానివ్వండి, కూల్ డ్రింక్ షాప్ ఎక్కువగా రన్ చేసే వాళ్ళకి కానివ్వండి, మాల్స్లో ఎక్కువగా వర్క్ చేస్తుంటారు కదా వాళ్ళకి కానివ్వండి, ఎక్కువ మన ఫ్లోటింగ్ బిజినెస్ చేస్తుంటారు కదా వాళ్ళకి ఎక్కువగా క్రోమియం డెఫిషియన్సీ వచ్చేసి కొలెస్ట్రాల్ ఎక్కువ పేరుకుపోవడం, దట్టు రెస్పిరేటరీ కాంప్లికేషన్స్ ఎక్కువ వస్తాయి. అంటే ఊపిరితిత్తులకు సంబంధించి కాంప్లికేషన్స్ ఎక్కువ వస్తాయి. ఎందుకంటే వాళ్ళ బాడీ క్రోమియం రిసీవ్ చేసుకునే ఒక రూపాన్ని కోల్పోతుంది. కార్బన్ మోనాక్సైడ్ రిలీజ్ అయిపోతుంది, మెటల్ క్రోమియం బాడీలోకి వెళ్ళిపోతుంది, హార్మ్ఫుల్ క్రోమియం. కాస్మెటిక్స్ యూజ్ చేస్తుంటారు చాలా మంది ఆడవాళ్ళు తెలియకుండా. చాలా మంది ఏంటంటే ఎక్కువగా కాస్మెటిక్స్ యూజ్ చేస్తుంటారు, టైట్ జీన్ వేసుకుంటుంటారు అనమాట. వీటి వల్ల ఏమవుతుందంటే క్రోమియం అనేది చాలా, దానికి ఊపిరి ఆడదు. నన్ను గట్టిగా పట్టుకుంటే ఎలా అయిపోతుంది, నాకు ఊపిరి ఆడదు కదా, సేమ్ వే అది 30 mcg కావాలి. ఆ 30 mcg కూడా అంటే ప్రాపర్ వేలో కావాలి, ప్రాపర్ వేలో వెళ్ళాలి. అది దానికి ఆ సర్క్యులేషన్ పర్ఫెక్ట్గా ఉండదు, మాడ్యులేట్ అవ్వాలి బాగా. ఓకే. అలా జరగనప్పుడు దానివల్ల కాదు, ఆ టైంలోనే బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరగడం, బ్యాడ్ ఫ్యాట్ పెరిగిపోవడం, జీవక్రియలు మందగించిపోవడం, మెటబాలిజం కంప్లీట్గా డ్యామేజ్ అయిపోతుంది అనమాట. అందుకని క్రోమియం ప్రతిరోజు మనం తీసుకునే ఆహారంలో క్వాలిటీ క్రోమియం, అది కూడా ఎసెన్షియల్ క్రోమియం కావాలన్నమాట. ఎసెన్షియల్గా అంటే మన ఆర్ఎన్ఏకి మన డిఎన్ఏకి ఎంత కావాలో అంత మోతాదులోనే మనం ఇవ్వాలి. ఎప్పుడు కూడా మన గ్రీన్ లెవెల్ దాటకూడదు అనమాట. ఎప్పుడు మన కొలెస్ట్రాల్ అనేవి మనం ఎంత తిన్నా, ఫిజికల్ యాక్టివిటీ వెరీ ఇంపార్టెంట్ మనిషికి. అదేవిధంగా హార్ట్కి, అంటే గుండె ఆరోగ్యానికి కూడా వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఏంటి, క్రోమియం. ఎందుకంటే హృదయనాళ వ్యవస్థ వెరీ ఇంపార్టెంట్. అంటే గుండె ఎప్పుడు నిమిషానికి 72 సార్లు కొట్టుకోవాలి. అది ఎక్కువ కొట్టుకున్న క్రోమియం డెఫిషియన్సీ, ఓకే, తక్కువ కొట్టుకున్న క్రోమియం డెఫిషియన్సీ ఉందని మనకి మనకి తెలియాలి. ఒక్కోసారి అన్ఫార్చునేట్లీ ఓవర్ యాంగ్జైటీ అయిపోతారు చాలా మంది. ఆ టైంలో కూడా కాల్షియము, క్రోమియము, మెగ్నీషియం డెఫిషియన్సీ ఉన్నప్పుడు మాత్రమే ఈ కాంప్లికేషన్ వస్తుందట. నేను ఒక సర్వే, ఒక పెద్ద WHO నామ్స్ ప్రకారం ఒక సర్వే జరిగితే దాన్ని చదివి నేను తెలుసుకున్నాను. అది మన ఫ్యామిలీ మెంబర్స్ నేను చెప్పగలుగుతున్నాను అనమాట. అదేవిధంగా అథెరోస్క్లెరోసిస్ అంటారు కదా, అనేక గుండెకి సంబంధించిన అనారోగ్యాలలో చాలా రకాల సమస్యలకి ఈ అథెరోస్క్లెరోసిస్ అనేది బాధ్యత వహిస్తుంటుంది. క్రోమియం దాని క్రోమియంలో ఉండే ఒక గొప్ప గుణం చెప్పమంటారా? క్రోమియం ఒక్కటే తీసుకునేదానికన్నా, క్రోమియం ఉన్న ఫుడ్ ఒకటే తీసుకునేదానికన్నా దాంతోపాటు ఇంకా అడిషనల్ మినరల్స్తో పాటు వైటమిన్స్ కూడా తీసుకుంటే చాలా ఎక్కువ అద్భుతాలు సృష్టిస్తుందంట మన బాడీలో. అంటే మన ఆయుష్ని పెంచుతుంది, అనారోగ్యం నుంచి ఆరోగ్యవంతులను చేస్తుంది, ఆనందాన్ని ఇస్తుందట, హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ చేస్తుంది, కార్టిజోల్ హార్మోన్ యొక్క దాని యొక్క ప్రభావాన్ని తగ్గిస్తుంది. అర్థమైంది కదా, కోపం హార్మోన్. చాలా మందికి వైఫై లాగా తిరుగుతుంది, ఒక్క మాటకే సగం మాటకే కొట్టేయాలనిపిస్తుంది అనమాట. అలాగ అంటే కారణం వాళ్ళు, ప్రాబ్లం వాళ్ళది కాదు. వాళ్ళ లోపల ఫ్యాట్ ఓవర్లోడ్ అయినప్పుడు వాళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియదు. అంటే ఓవర్గా కోపం వచ్చేస్తుంది, వాళ్ళు అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతారు, తర్వాత బాధపడతారు. అంటే అవుట్ ఆఫ్ కంట్రోల్ వాళ్ళు ఉండరు అనమాట. కొలెస్ట్రాల్ పెరిగిపోతాయి, ట్రైగ్లిజరైడ్స్ పెరిగిపోతాయి, ఈ కాంప్లికేషన్స్ ఎక్కువైపోతాయి. దీనంతటి కారణం ఏంటి, సమతుల్య పౌష్టికాహారం తీసుకోకపోవడం, క్రొవ్వు ఎక్కువగా పేరుకుపోవడం, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, యాంటీ క్లాక్ జాబ్స్ చేయడం, జీవనశైలిలో మార్పులు లేకపోవడం, ఎన్ని కారణాలు అవుతాయి అనమాట. అందుకని బ్లడ్ ఫ్లో బాగుండాలన్నా, కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలన్నా, దమనులు సిర్లు వాటి పనులు కరెక్ట్గా జరగాలన్నా క్రోమియం వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. ఇంకా వెరీ ఇంపార్టెంట్ బ్రెయిన్, నిజంగా వండర్ఫుల్ అనమాట. అంటే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే బ్రెయిన్కి చాలా అవసరం. చాలా న్యూరాన్స్ డ్యామేజ్ అయిపోతూ ఉంటాయి. ఇక్కడి నుంచి మనకి ఇది కనెక్టివిటీ ఉంటుంది కానీ ఇక్కడ వరకే ప్రతిరోజు కణాలు చనిపోతూ బ్రతుకుతుంటాయి. ఇక్కడికి ఒక్కసారి పుట్టినప్పుడు పుట్టిన కణాలే, వాటికి మంచి ఆహారం ఇస్తే అవి బ్రతుకుతాయి. వన్స్ ఇన్ ఎవల్ ఆ కణాలు కానీ చనిపోతే వాటిని రీప్లేస్ చేసే అవకాశమే భగవంతుడు మనకి ఇవ్వలేదు. ఇది వెరీ ఇంపార్టెంట్. ఎందుకు ఇవ్వలేదంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక మధ్యలో ఒక వారధి ఉంటుంది. ఆ వారధి దాటి వెళ్ళాలి. మనకి తెలియకుండా మన ఫుడ్ వల్ల మనం ఓవర్గా స్ట్రెస్ అయినా, మనకి తెలియకుండా ఆక్సిడేటివ్ స్ట్రెస్, అర్థమైంది కదా,
మనం ఏదన్నా ఒక వస్తువు రాపిడికి గురైనప్పుడు, మనకి ర్యాపిడ్కి గురైనప్పుడు ఏం జరుగుతుందంటే ఆ, అందులోంచి కొంత వేస్ట్ మెటీరియల్ వస్తుంది. ఆ మెటీరియల్ లాగా మన బాడీలో వేస్ట్ మెటీరియల్ మన బ్రెయిన్లోంచి వెళ్ళిపోతూ ఉండాలి. అది అలాగే ఉంటే సీసం లాగా అలాగ ఉన్నప్పుడు ఆల్ఫా లిపోయిక్ యాసిడ్ అనేది రిలీజ్ కాదు మన బ్రెయిన్లో. అది రిలీజ్ కానప్పుడు అభిజ్ఞా ప్రాబ్లమ్స్, అంటే అభిజ్ఞా సామర్థ్యాలు కోల్పోతాం, అంటే కాగ్నేటివ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి అన్నమాట. ఓకే, అది వెరీ ఇంపార్టెంట్ అనమాట. అంటే మనం అదే కాకుండా ఇంకోటి వెరీ ఇంపార్టెంట్ అంటే ఒక్కోసారి మన మెదడు వయసు రీత్యా చాలా మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి, బ్రెయిన్ ఫంక్షన్స్. ఆ మార్పులు చేర్పులు జరిగినప్పుడు ఏం జరుగుతుందంటే మనకు తెలియకుండా చాలా ఛాలెంజెస్ రిమెంబర్, అంటే మనం గుర్తుపెట్టుకోలేని కాంప్లికేషన్స్, బ్రెయిన్ యాక్టివిటీస్ సరిగా లేకపోవడం, గుర్తు అంటే అల్జిమర్స్ రావడం, డెమెన్షియా రావడం, డిప్రెషన్లోకి వెళ్ళడం, ఇవన్నీ జరుగుతాయి. వీటన్నిటికీ కారణం ఏంటంటే క్రోమియం. సెలీనియం ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందో క్రోమియం కూడా అంతే ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. హైపోథాలమిక్ ఫంక్షన్స్ ప్రోత్సహిస్తుంది. హైపోథాలమిక్ ఫంక్షన్స్ అనేది కంప్లీట్గా ఒక సెక్యూరిటీ సిస్టమ్ లాగా మన బాడీని అంతా కరెక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. దాని అంతటికి ఇది కావాలి. వృద్ధాప్యంలో జరిగే, అంటే వృద్ధాప్యం వస్తుంది, వృద్ధాప్యం వస్తే అనారోగ్యాలతో కూడుకున్న వృద్ధాప్యం రావాలని ఉండదు, రూల్ లేదు ఎక్కడ. కానీ అన్ఫార్చునేట్లీ సరైన ఆహారపు అలవాట్లు లేనందువల్ల, వాళ్ళ జీవనశైలిలో మార్పు లేనందువల్ల వృద్ధాప్యం రాగానే అనారోగ్యాలు వచ్చేస్తున్నాయి. ఇది మనం గుర్తుంచుకోవాలన్నమాట. అంటే క్రోమియం అనేది సరిగా తీసుకుంటూ ఆరోగ్యంపై అవగాహన తీసుకున్నందువల్ల మాత్రమే మనం ఆరోగ్యాన్ని ఆరోగ్యంగా కాపాడుకోవచ్చు. ఓకే, అదేవిధంగా స్కిన్ వెరీ ఇంపార్టెంట్. స్కిన్కి ఎంతగా హెల్ప్ చేస్తుందంటే క్రోమియము ఫైటో న్యూట్రియంట్స్ని ఆహారంలో ఉంటుందన్నమాట. ఇది ఇది చర్మ ఆరోగ్యాన్ని పెంపొందించడానికి, స్కిన్ని బాగా హెల్తీగా యాంటీ ఏజింగ్ లాగా ఉంచడానికి, వైటాలిటీగా ఉంచడానికి ఇది బాగా హెల్ప్ అవుతుంది. దట్టు ఏంటంటే రక్తంలో చక్కెర స్థాయిలు నిర్వహించేదానికి కూడా తక్కువ, అంటే ఎక్కువగా రిలీజ్ కాకుండా దాన్ని పర్ఫెక్ట్గా మన బాడీకి ఎంత కావాలో, అంటే నార్మల్ రెఫరెన్స్ రేంజ్లో ఎలాగ ఉంచాలో ఉంచడానికి కూడా క్రోమియమే సపోర్ట్ చేస్తుంది. ఓకే, అదేవిధంగా మొటిమలు అక్నే వస్తాయి కదా, వాటి నుంచి కూడా కంట్రోల్ అవ్వాలంటే వీళ్ళు బరువు పెరిగే వాళ్ళు ఎక్కువ ఫ్యాట్ ఫుడ్ తిన్నప్పుడు దాని బ్రేక్ డౌన్ జరగదు, మెటబాలిజం కరెక్ట్గా లేనప్పుడు. అప్పుడు ఏమవుతుందంటే మొటిమలు రావడం, మచ్చలు వచ్చేయడం, స్కిన్ అంతా డ్యామేజ్ అయిపోవడం, ఏజ్డ్గా కనిపించడం జరుగుతుంది. వాటి నుంచి కూడా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది అన్నమాట ఇది. అదేవిధంగా ఇందాక చెప్పాను కదా, వెరీ ఇంపార్టెంట్ మెటబాలిక్ సిండ్రోమ్. అంటే మెటబాలిక్ అంటే జీవ రసాయనికలు, జీవక్రియలు జరగాలి. జీవరక్షకాలు మన బాడీకి కావాలి. ఆ జీవరక్షకాలు ప్రతిరోజు 90,000 జీవరక్షకాలతో కూడుకున్న ఆహారం మనం తినాలి. ఈ 90,000 రకాల జీవరక్షకాలు ఎక్కడ నేచర్లోనే దొరుకుతాయి. అవి డైలీ ఇస్తూ ఇస్తూ వచ్చే కొద్దీ సమ్ సమ్ ఇయర్స్కి, అంటే ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళు రెగ్యులర్గా మనం కరెక్ట్గా ఆర్డీఏ ప్రకారంగా ఇవ్వడం స్టార్ట్ చేస్తే ఆ తర్వాత ఏదైనా ఒకటో రోజు 2 రోజులు ఇబ్బంది జరిగినప్పుడు మన బాడీలో అది ఉన్నదాన్ని డిపాజిట్ చేసి దాన్ని ఉపయోగిస్తుంది. అసలు ఇవ్వడమే ఆపేసాం మనం. 99% ప్రతి ఒక్క మానవ శరీరానికి ఇవ్వట్లేదట. ఇది నేను చెప్పేది కాదు. FAO, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ, ICMR, NIM, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ వాళ్ళు చెప్తున్నారు. అందుకని మనిషికి ఇది లేనప్పుడు పునరుత్పత్తి జరగదు, ఎముకల సాంద్రత పెరగదు. ఏజ్ ప్రకారం ఉన్నప్పుడు ఒక ఏజ్ ఉంది, 30 ఏళ్ళప్పుడు ఒక ఎముక బలం ఉండాలి, 40 ఏళ్ళప్పుడు ఒక ఎముక బలం ఉండాలి, 50 ఏళ్ళప్పుడు ఒక ఎముక బలం ఉండాలి. ఇది పరిపక్వత చెందుతూ ఉండాలి. మజిల్ రీజనరేషన్ ప్రాసెస్ జరుగుతూ ఉండాలి. బోన్ డెన్సిటీ బాగుండాలి. మనతో వచ్చింది ఎముక, ఎముక మనం చనిపోయిన తర్వాత కూడా హైలీ ఫైర్ అయినప్పుడు కూడా, చనిపోయిన తర్వాత కూడా బ్రతికుండేది ఎముకే. ఆ ఎముకని కాపాడుకోవాలంటే మన ఎముక బలాన్ని పెంచాలన్నా కూడా క్రోమియం అంత బెస్ట్ రోల్ ప్లే చేస్తుంటుంది అనమాట. సెల్యులార్ రక్షణ, ప్రతి కణాన్ని కాపాడేది కూడా ఎవరు? క్రోమియమే. అంత మంచిదన్నమాట. ఇది తెలుసు కదా, ఆరోగ్యకరమైన కళ్ళు సర్వేంద్రియ అంటే అంటే సర్వేంద్రియాణం నయనం ప్రధానం అంటారు కదా, అన్నిటికన్నా కళ్ళు చాలా విలువైనవి. వాటి ఆరోగ్యంగా ఉండాలంటే క్రోమియం కరెక్ట్గా ఉండాలి. మధుమేహం బాడీలోకి రాకుండా ఉండాలన్నా, అది అంటే గ్లకోమా కారణం అవుతుంది. ఒక్కోసారి గ్లకోమా డ్యామేజ్ అయిపోవడం, కంటి చూపు మందగించడం, రేచీకటి రావడం, తర్వాత చాలా ప్రెషరుగా బాడీ ఫీల్ అవ్వడం, సెన్సిటివ్ నరాలు డ్యామేజ్ అయిపోవడం, చాలా కాంప్లికేషన్స్, ఒత్తిడి వల్ల రెటీనా డ్యామేజ్ అయిపోవడం. అంటే మనకు తెలియదు. ఒకసారి మనం ఒక హాస్పిటల్కి వెళ్ళి ఒక అరగంట కానీ మనం కానీ అక్కడ కేటాయిస్తే జీవితం మొత్తం తిరుగుతుంది. రియల్గా నేను అనుభవించే మా మదర్ని కోల్పోయినప్పుడు, మా మదర్ని నేను ఒక్కడిని అంబులెన్స్లో తీసుకొచ్చుకున్నాను చెన్నై నుంచి. అలా ఎవరికి జరగకూడదు, ఎందుకంటే ఆరోగ్యంపై అవగాహన లేక, మాకు తెలియక. ప్రతి ఒక్కరూ కైండ్లీ రిక్వెస్ట్, ఆరోగ్యంపై అవగాహన తెచ్చుకోవాలి. కంటి చూపు పోయే అవకాశం కూడా ఉంది క్రోమియం లేకపోతే. ఓకే, ఒక్కోసారి క్రోమియం డెఫిషియన్సీ వల్ల చాలా రకాల ఇబ్బందులు వస్తాయి. ఆకలిలో మార్పులు వస్తాయి, సరిగా ఆకలేదు, నిద్ర రాదు, హైపర్ యాక్టివ్ అయిపోతారు. ఒక్కోసారి గ్లూకోజ్ సరిగా
అందదు బాడీకి. ఎముకల క్షీణత కోల్పోదు. అంటే ఆస్టియోపొరోసిస్ లాగా బోలి ఎముకల వ్యాధి రావడం, చాలా మందికి మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తుంటాయి, వాళ్ళ వల్ల కాదు. స్కిన్ డ్యామేజ్ అయిపోతుంటుంది, లో ఎనర్జీ ఉంటుంది, నీరసం అయిపోతుంటారు, పడుకోవాలనిపిస్తుంది, పడుకోలేరు, నిద్ర రాదు, లేచి తిరగాలనిపిస్తుంది, తిరగలేరు. అలాగా చాలా కాంప్లికేషన్స్ అన్నమాట. తక్కువ శక్తి ఉంటుంది, వాళ్ళు అధిక కొలెస్ట్రాల్ పెరిగిపోతుంటాయి, ఒబిసిటీలకు వెళ్ళిపోతారు, ఓవర్ ఒబిసిటీలకు వెళ్ళిపోతారు. ఆకలిలో మార్పులు అనమాట, అపెటైట్ ఎక్కువ, బాగా సర్ప్లస్ చేస్తూ ఉంటుంది. అభివృద్ధి చెందదు. మన బాడీ ప్రతి స్టేజ్లో ఏ రోజుకి ఆ రోజు అభివృద్ధి చెందుతూ ఉండాలి. ఈ రోజు నేను షేవ్ చేశాను, రేపు మళ్ళీ ఎంట్రుకలు వస్తాయి కదా. మనం తీసుకునే ఆహారంలో కొంత ఇది యూస్ చేసుకుంటుంది. అలా మన బాడీ అది కాకుండా ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఏకాగ్రత కోల్పోతాం, అల్జీమర్స్ వచ్చేస్తుంది, ఆందోళన పెరిగిపోతుంది, ఓవర్ యాంగ్జైటీ అయిపోతారు, కంటికి గాయాలైతే నయం కావు, శస్త్రచికిత్స ఏదైనా జరిగితే కోలుకోలేని స్థితికి వెళ్ళిపోతారు అనమాట. ఇదనమాట ఇక్కడ చూశారు కదా. చాలా తక్కువ, ఒక రోజుకి ఆర్డీఏ ప్రకారం 30 ఎంసీజీ మాత్రమే కావాలి. ఓకే. అది అది మనకి ఎక్కడ దొరుకుతుంది, ఇక్కడ చూశారు కదా వీటిలో. కానీ ఇవన్నీ ఇన్ని తీసుకోవాలి. 30 ఎంసీజీ ఎంత చాలా చిన్నది, మైక్రోగ్రామ్. కానీ అన్ని తింటే అది వస్తుంది అనమాట. అందుకోసమే మనం హెర్బలైఫ్ న్యూట్రిషన్ ఏం చేసిందంటే లో క్యాలరీతో హై బెనిఫిట్ ఉన్న ఫుడ్గా ఒక బెస్ట్ ఫుడ్ని మనకి మంచిగా మనకి ఇనాగ్రేట్ చేసింది. చాలా అంటే చాలా, మనం నిజంగా బ్లెస్డ్ పర్సన్స్. ఇంత మంచి ఫుడ్ మన బాడీలోకి వెళ్తుంది అంటే మన బాడీకి ఏమేమి కావాలో అన్నీ ఇందులో దొరుకుతాయి. ప్రతిరోజు మానవ శరీరంలో రిపేర్ జరుగుతుంటుంది. నిద్ర లేచిన వెంటనే బ్రతికున్న మంచి కణాలకి మంచి వైటమిన్స్ మినరల్స్తో కూడుకున్న ఆహారం మనం ఇవ్వాలి. ఆహారమే ఇది, అది కూడా లో క్యాలరీలో ఇవ్వాలి. మనం ఇడ్లీ, దోశ, వడ, బోండా, గుడ్డు దోశలు అవి తింటుంటాం కదా, అందులో పోషకాలు లేవు. ఒకప్పుడు భూమి బాగుండేది, అందులో పండే పంట బాగుండేది, ఆ పంట నుంచి వచ్చే సారం అది, ఆ సారం మనం తీసుకుంటే మనం బాగుండేవాళ్ళం. కానీ భూమిలో జింకే సరిగా లేదట. ప్రపంచం మొత్తం జింక్ ఒక హిమాచల్ ప్రదేశ్, హరిద్వారు, రిషికేశు, యమునోత్రి, గంగోత్రి ఆ ప్లేసుల్లో తప్ప ఇంకెక్కడా లేదట. అందుకనే ఎంతో తెలివితో ముందు చూపుతూ ఆ, ఇంచుమించు 25 ఏళ్ల క్రితమే అక్కడ పండిస్తుంది పంట. అంటే సముద్ర మట్టానికి 3000 నుంచి 6000 అడుగుల మధ్యలో ఈ పంటను పండించి అందులో వేస్టేజ్ 80% తీసేసి రిమైనింగ్ రిమైనింగ్లో కూడా ఆ 20%లో కూడా లో క్యాలరీ ఫుడ్గా మన బాడీకి కావాలి. తక్కువ క్యాలరీలు మన బాడీలోకి వెళ్ళాలి, ఎక్కువ బెనిఫిట్స్ మనకు వెళ్ళే ఫుడ్ ఏంటంటే హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ మాత్రమే. ఈ షేక్ అండ్ ఫ్రెష్ అంతా క్వాలిటీ ఫుడ్ అనమాట. ఓకే. అదేవిధంగా దీంతో పాటు మనం యాడ్ ఆన్ చేసుకోవాల్సింది వెరీ ఇంపార్టెంట్. అంటే ఫార్ములా టూ అంటే F2 అంటే చాలా వాల్యుబుల్ అనమాట. మల్టీవైటమిన్ బయట ఫార్మాసిటికల్ దొరుకుతుంది, డ్రగ్ ఫార్ములా. న్యూట్రాసిటికల్ వేరే, ఫార్మాసిటికల్ వేరే. న్యూట్రాసిటికల్లో ఇవే ఫార్ములా ఉంది. అదేవిధంగా డ్రగ్లో కూడా అదే ఉంది. ఓకే, అర్థమైంది కదా. ఇప్పుడు మన పొటాషియం క్లోరైడ్ ఉంది, అది డ్రగ్ ఫార్ములా ఉంది, కానీ నేచర్లో కూడా పొటాషియం వస్తుంది, అరటిపండులో పొటాషియం వస్తుంది. ఇదనమాట అంటే నేచర్ని, ఇది మొక్కల ఆధారిత ఆహారం కంప్లీట్గా. ఆఫ్టర్ కోవిడ్ తర్వాత 23 రకాల ఎసెన్షియల్ వైటమిన్స్ మినరల్స్తో కూడుకున్న మల్టీవైటమిన్ మనకి కంపెనీ అందిస్తుంది. ఆర్&డి, అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ బెంగళూరులో ఉంది. అక్కడ తయారవుతుంది అనమాట మంచిగా. ఇందులో ఇందాక మనం అనుకున్నాం, నల్ల ద్రాక్ష చాలా మంచి చేస్తుంది మన బాడీకి. అదేవిధంగా క్యారెట్ పౌడరు, లైకోపెన్, అదేవిధంగా లూటెన్, ఇవన్నీ పోమోగ్రానైట్ పౌడర్, ఇవన్నీ ఎక్కడి నుంచి, అందులో ఉన్న సారాన్ని మాత్రమే తీసి ఫ్రూట్ బయోఫ్లేవనాయిడ్స్ అనేది సిట్రస్ ఫ్రూట్స్లో ఉంటాయి కదా, ఆ ఎక్స్ట్రాక్ట్ నుంచి తీసి మన బాడీకి సూక్ష్మ పోషకాలు, స్థూల పోషకాలు అందేలాగా చేస్తుంది అనమాట. ప్రతి పోషకాన్ని ఇందులో దొరుకుతాయి అనమాట. క్రోమియం, సెలీనియం అన్ని మన పోషక స్థితికి మంచిగా మెరుగుపరచడానికి, యాంటీ ఆక్సిడెంట్ రూపంలో మన బాడీలో ఏ నష్టం జరగకుండా ఉండడానికి. ఇందాక చెప్పుకున్నాం కదా, 90,000 రకాల యాంటీ ఆక్సిడెంట్స్ కావాలి. ఆ, మగవాళ్ళకైతే 9,000 ఒరాక్ యూనిట్స్ కావాలి, ఆడవాళ్ళకైతే 18,000 ఒరాక్ యూనిట్స్ కావాలంటే. ఎందుకంటే అంటే వాళ్ళకే ఎక్కువ కష్టం, పని ఎక్కువ ఉంటుంది, వాళ్ళు సరిగా తినరు ఆహారం. ఏదైనా వర్క్లోకి వెళ్తే ఇంక అదే, ఇంక దీన్ని మర్చిపోతారు. అన్ఫార్చునేట్లీ జెంట్స్ కూడా అలానే ఉన్నారు. ఎక్కువ జాబ్ను ప్రేమిస్తారు, ప్రొఫెషన్ ప్రేమిస్తారు. ఇది 457 కోట్లు చేస్తుందంట మన బాడీ. మరి దాన్ని ఎలా ప్రేమించాలి మనం? ఇంకా చాలా బాగా చూసుకోవాలి కదా. ఈ దేహం బాగుంటే కదా ఏదైనా చేయగలం మనం. అందుకని ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకోవాలి. ఫైటో న్యూట్రియంట్స్ ఉంటాయి ఇందులో, బయో యాక్టివ్ ఫంక్షన్స్ చేస్తుంది బాగా. తర్వాత చాలా మందికి చాలా ఫ్రీ రాడికల్ హాని జరగకుండా చేస్తుంది. కణం లోపలికి వెళ్ళిపోతుంది అనమాట ఫ్రీ రాడికల్, అది డ్యామేజ్ చేస్తుంది కణాన్ని. అది అక్కడ కూడా పంపించకుండా బయట నుంచి పంపించేసేదానికి గుడ్ బ్యాక్టీరియా బాడీలో బాగా కావాలన్నమాట. గుడ్ బ్యాక్టీరియా కావాలంటే కణజాలాలు బాగుండాలి, కణాలు బాగుండాలి. అవి బాగుండాలంటే యాంటీ ఆక్సిడెంట్స్తో కూడుకున్న ఫుడ్ మనం తినాలి. ఇది పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ కాంపౌండ్ నుంచి వచ్చిన మల్టీవైటమిన్స్ అనమాట ఇవి. దాంతోపాటు వెరీ ఇంపార్టెంట్, నిజంగా నాకు నాకు ఇదంటే చాలా
ప్రాణం అనమాట. ఈ సెల్ యాక్టివేటర్ వల్ల ఎంతో మంది ప్రాణాలు కూడా కాపాడుకోగలిగాము. ఇది వెరీ ఇంపార్టెంట్. ఇందాక చెప్పాను కదా, ఆల్ఫా లిపోయిక్ యాసిడ్. ఓకే, ఆల్ఫా లిపోయిక్ యాసిడ్ అనమాట. ఇది హెల్త్ యాంటీ ఏజింగ్ నుంచి కాపాడడానికి, అంటే హెల్తీ ఏజింగ్గా ఉండడానికి పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ కాంపౌండ్ అనమాట ఇది. తర్వాత మన బాడీలో ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టివిటీస్ పర్ఫెక్ట్గా జరగడానికి సూక్ష్మ పోషకాలు కూడా తీసుకునే కూడా కొన్ని మన మంచి పోషకాలు 5 స్టార్ ఫెసిలిటీతో కూడుకున్న ఫుడ్ మనం తిన్నా కూడా బాడీ రిసీవ్ చేసుకోదు. ఎందుకని? ఆల్ఫా లిపోయిక్ యాసిడ్ మన బాడీలో లేనప్పుడు. అది ఆలా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఆ ఫంక్షన్ పర్ఫెక్ట్గా జరుగుతుంది. ఆ చిన్న మైక్రో న్యూట్రియంట్స్ కూడా మన బాడీకి అందితే పర్ఫెక్ట్గా ఉంటాం అనమాట. అదేవిధంగా చూశారు కదా, ఇది ఏంటంటే ఈ ఆల్ఫా లిపోయిక్ యాసిడ్ని కనుక్కున్న ఏకైక కంపెనీ మనదే. దీన్ని అసలు నేచర్లో ఉందని కనుక్కున్నది కూడా 45 ఏళ్ల క్రితం మన కంపెనీ మాత్రమే. అందుకని మనం నిజంగా బ్లెస్డ్ పర్సన్, అదృష్టవంతులు అనమాట. దీనివల్ల ఎన్ని బెనిఫిట్స్ అంటే, బొటానికల్ బ్లెండ్స్ నుంచి తీస్తారు, అవసరమైన పోషకాలన్నీ ఇందులో దొరుకుతాయి. ఆరోగ్యకరమైన వృద్ధాప్యం, అంటే వృద్ధాప్యంలోకి వచ్చినా కూడా మనం ఆరోగ్యంగా ఉండొచ్చు. ఏ అనారోగ్యాలు లేకుండా, హాస్పిటలైజేషన్ కాకుండా మెడిసిన్ ఫ్రీ లైఫ్ అనుభవించడానికి ఇది బాగా సపోర్ట్ చేస్తుంది. ప్రతి కణానికి కావాల్సిన ఆహారానికి ప్రతి కణానికి కావాల్సిన ఆహారం మనం ఇచ్చినా ఆ ఆహారాన్ని మెటబాలిజం చేసేదానికి ఇది బాగా సపోర్ట్ చేస్తుంది. దట్టు ఎనర్జీని బాగా ప్రొడ్యూస్ చేస్తుంది. ఎర్లీ మార్నింగ్ 4:30కి మనం లేచినా కూడా నైట్ అంతా మేలుకున్నప్పుడు ఇదే ఎనర్జీ క్యారీ ఫార్వర్డ్ అయ్యేదానికి ఈ సెల్ యాక్టివేటర్ చాలా అంటే చాలా ఎక్స్ట్రాడినరీగా వర్క్ చేస్తుంది. ఇది వెయిట్ పెరగాలన్నా వెయిట్ తగ్గాలన్నా ఇది ప్రతి ఒక్కరు యాడ్ ఆన్ చేసుకుంటే ద బెస్ట్ రిజల్ట్ తీసుకోవచ్చు అనమాట. నాట్ ఓన్లీ వెయిట్ లాస్, వెయిట్ గెయిన్, ఇది హెల్తీగా ఉండేందుకు ఇది చాలా అంటే చాలా హెల్ప్ చేస్తుంది. ఇది మీ కోచ్ని కనుక్కొని ఎంత మోతాదులో ఇవ్వాలని అనేది మీ కోచ్ చెప్తాడు. దట్ ఇది మెగా డోసేజ్లా ఎక్కువ తీసుకుంటే తప్పు అయితే ఏం లేదు, ఇంకా మంచిదే. బాడీలో ఉన్న డెఫిషియన్సీని ఫిల్ చేస్తుంది. ఓకే, అదేవిధంగా ఇంకా వెరీ ఇంపార్టెంట్ ఈ సెల్ యాక్టివేటర్ గురించి, ఇది ముఖ్యమైన ఖనిజాలతో ఉంటాయి కదా మన బాడీకి తీసుకుంటాం కదా, వాటిని కూడా ఇంప్రూవ్ చేసి న్యూట్రియంట్స్ని అబ్జార్బ్ చేసేదానికి బాగా హెల్ప్ చేస్తుంది. అదేవిధంగా పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్. అదేవిధంగా శక్తిని పెంచి, అంటే మనం తీసుకున్న ఫుడ్ని శక్తిగా మార్చి, ఆ మార్చిన శక్తిని ఇంకా పెంచి మన బాడీకి అందజేస్తుంది. ఓకే, ఆ శక్తిని పెంచడానికి, పెంపొందించడానికి, అదేవిధంగా పోషకాలను శోషణ చేయడానికి కూడా ఇది బాగా సపోర్ట్ చేస్తుంది. ఓకే, ఇది బాగా అర్థం చేసుకోవాలన్నమాట. మనం ఎనర్జీ ప్రొడ్యూసర్ అంటారు దీన్ని. ఆప్టిమైజ్ చేయడానికి, సమర్థవంతంగా మన బాడీని పర్ఫెక్షన్లో ఉంచడానికి కూడా ఇది బాగా సపోర్ట్ చేస్తుంది. ఇది అన్నిటికన్నా కూడా వెరీ ఇంపార్టెంట్. రియల్ ఫ్యాక్ట్ ఏంటంటే, కొన్నిసార్లు మనం సమతుల్య భోజనం, సమతుల్య పౌష్టికాహారం 2 పూట్ల షేక్ తీసుకుంటూ అన్ని పర్ఫెక్ట్గా తీసుకున్నప్పటికీ పోషకాలని సమర్థవంతంగా మన బాడీ గ్రహించలేదు. కారణం ఓవర్ స్ట్రెస్ కావచ్చు, వాటర్ సరిగా తీసుకోకపోవడం, ఫిజికల్ యాక్టివిటీ సరిగా చేయలేకపోవడం, అంటే అవగాహన కోల్పోయి మైండ్ఫుల్ ఈటింగ్ చేయకపోవడం వల్ల కావచ్చు. అది ఇవన్నీ కాకుండా ఏదో ఒక అనారోగ్యం మన బాడీలో ఉన్నప్పుడు మనం ఎంత మంచి ఫుడ్ తీసుకున్న అబ్జార్ప్షన్ చేసుకోదు. మనం ఇల్నెస్లో ఉన్నప్పుడు. ఓకే, మనం క్రమం తప్పకుండా సమతుల్య పౌష్టికాహారం తీసుకుంటూ వీటిని కూడా మనం ట్రాక్ చేసుకోగలిగితే మన ఆహారం నుండి అన్ని పోషకాలను గ్రహించలేకపోయినా కూడా సమ్ టైమ్స్ ఆ తర్వాత మళ్ళీ మనం ప్రోగ్రామ్ చేంజ్ చేసిన తర్వాత వెల్నెస్కి వచ్చి పర్యవేక్షణలో, అది కూడా న్యూట్రిషన్ సెంటర్లో ఉంటే మాత్రమే ఇది జరుగుతుంది అనమాట. ఇది మనం కరెక్ట్గా చేసుకోవాలంటే ముందు మనం న్యూట్రిషన్ సెంటర్లో ఉండాలన్నమాట. అందుకని ఇది కూడా మనం క్రైటీరియాగా తీసుకోవాలన్నమాట. దిస్ ఈస్ ద టాపిక్ అండి. థ్యాంక్స్ టు గాడ్, ఎంత మంచి బ్యూటిఫుల్ ఆపర్చునిటీ ఈరోజు నాకు ఇచ్చినందుకు. థ్యాంక్స్ టు మై కోచ్, థ్యాంక్స్ టు ఎల్డబ్ల్యూసి లీడర్షిప్ అనమాట. బ్యాక్ టు, ఐ హోప్ అందరికీ హెల్ప్ అయిందని నేను అనుకుంటున్నాను. బ్యాక్ టు ఖలీల్ సార్. సూపర్ సూపర్ సార్, వండర్ఫుల్ వండర్ఫుల్ సెషన్ టుడే. అసలు నిజంగా చెప్పాలంటే చాలా వండర్ఫుల్. ఆల్మోస్ట్ అందరికి హెల్ప్ అయిందా టుడే? ఈ రోజు అందరికి ఆల్మోస్ట్ చాలా మందికి మనకి మంచిగా హెల్ప్ అయి ఉంటది. మనకి టుడే ఆల్మోస్ట్ క్రోమియం ఎంత పెద్ద రోల్ అనేది ప్లే చేస్తుంది చూసారా? ప్రతి ఒక్క బాడీకి మనకి బ్యాలెన్స్ చేసేది క్రోమియం. దీని గురించి ఈరోజు తెలుసుకున్నారా చక్కగా? మంచి సెషన్ కదా, అమేజింగ్ సెషన్ నిజంగా చెప్పాలంటే ఈ రోజు. అసలు నేను కూడా ఈ రోజు చాలా నేర్చుకున్నాను క్రోమియం గురించి, ఎంత పెద్ద రోల్ అనేది ఇంపార్టెంట్ ఉందో. సో ఇలా మన ఎవ్రీడే అనేది మన టాపిక్ అనేది తీసుకుంటా ఉండొచ్చు, మంచిగా మన లైఫ్ స్టైల్ కరప్షన్ చేసుకుంటూ ఉండొచ్చు. ఇంత మంచి టాపిక్ మనకి సార్ మనకు చెప్పినందుకు ఒక్కసారి సార్ గ్రాట్యూడ్ తెలుపుకుందామా? అందరూ ఒక్కసారి అన్మ్యూట్ ఆప్షన్ అయ్యి ఎక్సైటింగ్ తో మీ యొక్క ఎక్సైటింగ్ చూపించాలి. Thank you Thank so you very much, much. Thank you sir. very Thank much. you so Thank much. you so much, Thank you sir. so Thank much. you so Thank much. you. Thank you Thank for you the so much. meeting. Thank you so much. Thank you Nice so Thank much, you, information, sir. sir. Thank you so much. Thank you for the Thank you, sir. Thank you so much. Thank you, sir. Thank you so much. Thank you so much. Thank you. సూపర్ సూపర్ వండర్ఫుల్.
చాలా మంచిగా అసలు ఈరోజు టాపిక్ అనేది చాలా మంచిగా వచ్చింది. అండ్ చాలా మంది ఎంత చక్కగా నీట్ గా కూర్చొని అబ్జర్వ్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ చూస్తున్నారు. చాలా న్యూట్రిషన్ క్లబ్ లో కూడా మంచిగా చూస్తున్నారు. సో ఇలాగే మీరేంటంటే మనకి సెషన్ అనేది రోజు ఎవ్రీడే స్పెషల్ స్పెషల్ సెషన్ అనేది వస్తున్నాయి మనకి. సో దీన్ని ఉపయోగించుకుంటే మన చెప్పాలంటే మన జీవితాలు చాలా మెరుగులోకి వస్తాయి. చాలా మంది ఇలాంటి లైఫ్ స్టైల్ లేక, ఇలాంటి కమ్యూనిటీ లేక, ఇలాంటి సపోర్టింగ్ లేక చాలా మంది బయట ఇబ్బంది పడుతున్నారు. సో మీరు ప్రతి ఒక్కరు మనం చేయాల్సిన ఒక పని అనేది ఏంటంటే, మీకు ఒక కోర్స్ ద్వారా ఈ యొక్క న్యూట్రిషన్ పరిచయం అయింది. ఏదో ఒక పర్సన్ ద్వారా పరిచయం అయింది. సో మనం కూడా ఒకరిని మన చుట్టుపక్కల మన ఫ్రెండ్స్ కానివ్వండి, మన నేబర్స్ కానివ్వండి, మన కొలీగ్స్ కానివ్వండి, మన ఫ్యామిలీ మెంబర్లు ఎవరైనా సరే వాళ్ళకు ఒక్కసారి ఒక సెషన్ లో కూర్చోబెట్టగలిగితే వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా మార్చుకొని వాళ్ళు కూడా ఆరోగ్యంగా మారేదానికి ఆస్కారం ఉంటది. అవునా? సో ఖచ్చితంగా మనం రేపటి నుంచి ఒక్కరినైనా మనకు హెల్ప్ చేద్దాం. ఈ కాల్లో కూర్చోబెడదాం. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్